నా కామెడీ షో జబర్దస్త్ వాళ్ళందరూ కలిసి ఒక గెట్ టుగెదర్ పెడితే గెట్ టుగెదర్ లో ఒక సెలబ్రిటీ వచ్చి మనందరి గురించి మాట్లాడితే అసలు ఆ స్కిట్ ఎలా ఉంటదో చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నూకరాజు అండ్ ఆసమ్ అప్పి టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసారు జబర్దస్త్ చెట్టు నీడలో. ఏంటి స్పెషల్ గెస్ట్ అన్నారు, మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టారు, ఇంతవరకు రాలేదు సార్. అంది వేస్ సార్, ఈ గెట్ టుగెదర్ కి గట్టిగా మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడానికి ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నాడు. ప్లీజ్ కోఆపరేట్ విత్ us. మీరు వెయిట్ చేయండి, నేను బయలుదేరుతాను. ఎంతసేపు ఉండాలి? ఇలా వెళ్తే మళ్ళీ పెళ్ళడానికి ఎవరు లేరన్నా. నేను ఒకసారి వెళ్ళిపోతానని ఫిక్స్ అయితే వెళ్ళిపోతున్నాను అంతే. మళ్ళీ వెళ్ళిపోతున్నావా? ఎన్నిసార్లు వెళ్తావు, ఎన్నిసార్లు వస్తావు? వెళ్ళిన ప్రతిసారి నువ్వు బాధపడతలేదేమో గానీ గేట్ దగ్గర ఉన్న వచ్చమని ఎంత బాధపడుతున్నాడో తెలుసా? గేటు వెయ్యలేక తీయలేక వెయ్యలేక తీయలేక అతగాడికి చెయ్యి ఎంత లాగుతుందో తెలుసా? పైకి రా, నీకు ఒక మాట చెప్తాను. చంటిగాడికి ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. యాక్చువల్ గా జబర్దస్త్ కి చంటిని అందరూ కమెడియన్ అనుకుంటున్నారు, కానీ అతను కమెడియన్ కాదు. మరి జబర్దస్త్ కి ఒక్కొక్క కోడలి పిల్ల అలిగిన ప్రతిసారి పోతాడు వస్తాడు, పోతాడు వస్తాడు. నేను ఇంకెళ్ళను, నేను ఇక్కడే ఉంటా. స్కిట్లు కొట్టగలవా? ఎక్కువ స్కిట్లు కొడతాను, 2 స్కిట్లు కొడతాను. వద్దు. 2019లో ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? కష్టపడి ముందు ఒక స్కిట్ కొట్టాడు, తర్వాత మళ్ళీ 2వ స్కిట్ కొట్టాడు, ఆ తర్వాత కరోనా వచ్చి 3 సంవత్సరాలు మూత పెట్టాడు. దయచేసి నా మాట విని ఇక్కడ కూర్చో. చలాకి చంటికి ఒకసారి గట్టిగా చప్పట్లు. జబర్దస్త్ గురించి చెప్పాలంటే ముందు ఖుష్బూ గారి గురించి చెప్పాలి కదా. ఖుష్బూ గారు ఎంత సున్నితమైన మనసు అంటే ఆవిడకి స్కిట్ లో ఎవరైనా కొట్టుకుంటుంటే ఆవిడకి నచ్చదు. ఆవిడ మేకప్ మ్యాన్ ఒక రోజు పనిలోంచి తీసేసింది కదా. ఎందుకు? మేకప్ వేస్తున్నప్పుడు ముఖానికి వాటర్ స్ప్రే కొట్టింది. వాటర్ స్ప్రే కొడితే ఎందుకు తీసేసింది? వాటర్ స్ప్రే కొట్టడంలో కూడా కొట్టడం ఉంది కదా. మీకు ఇంకొక విషయం తెలుసా? ఈ రోజు నా హృదయంలో గుండెకాయ లేదు. గుండెకాయ అంటే మళ్ళీ కొట్టుకుంటుంది కదా. బాబు రామ్ ప్రసాద్ ఒక్కసారి సెంటర్ కరా. మీరు అందరూ అనుకుంటారు రామ్ ప్రసాద్ కి ఏ కష్టాలు లేవు, ఏ బాధలు లేవు, చాలా హ్యాపీగా ఉంటాడు కదా అనుకుంటున్నారా లేదా? కానీ ఆయన వెంట్రుకలతో ఒక వ్యవసాయమే చేశాడు తెలుసా? వ్యవసాయం వెంట్రుకలతో ఎలా చేశాడు సార్? ఇక్కడే పీకి ఇక్కడ, ఇక్కడే పీకి ఇక్కడ, ఇక్కడే పీకి ఇక్కడ. రామ్ ప్రసాద్ కి సుఖాలే కాదు చాలా కష్టాలు కూడా ఉన్నాయి. అలాంటి రామ్ ప్రసాద్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతావా? రామ్ ప్రసాద్ గారు మీరు కూర్చుంటే నా తదుపరి కార్యక్రమం నేను స్టార్ట్ చేస్తాను. మరి గెట్ టుగెదర్ అంటే చాలా చక్కటి ఆడపిల్లలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వీళ్ళతో ఒక ఆట ఆడిపిద్దామా? ఒక ఆట ఆడిపిద్దామా? ఒకసారి అందగత్తెలైన శ్రీ విద్యా సాగరిక ఫైమా లెగవలసిందిగా కోరుకుంటున్నాను. మీ అందరికి ఇప్పుడు నేను ముగ్గులు పోటీ పెట్టబోతున్నాను. ముగ్గులు పోటీ అనగానే అహంకారం, బలుపు, యాటిట్యూడ్ పటాసులోనే తొక్కేసి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా. ఆ రోజు స్టూడెంట్ గా వచ్చింది, రైతులందరూ కట్టగట్టి ఇలా 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 లేపేసరికి దాన్ని అలా డౌన్ చేసింది కదా. జిమ్మిడి అనే పేరుతో పేరు వచ్చింది కదా తెలియకుండా. ఇలా అహంకారం చూపిస్తే జిమ్మిడి నీకు దమ్మిడి డబ్బులు కూడా మిగిలిన చూసుకో. మండుతున్నట్టుంది. నువ్వేం తప్పు చేశావో ఆ తప్పుని సరిదిద్దుకో. చూసావా తన నెత్తికెక్కిన కళ్ళు మళ్ళీ దిగి గిన్నె తీసుకుందా లేదా? ఇదే కదా మార్పు అంటే. గట్టిగా చప్పట్లు. ఇప్పుడు మీ అందరికి ఒక మంచి పర్సన్ గురించి చెప్పాలి. నాటి నరేష్ ఒకసారి ఎదురుగా రావా? నరేష్ ఒకసారి గట్టిగా చప్పట్లు. నరేష్ కి 2 కోట్లు పెట్టి ఒక ఇల్లు కట్టాడు. 40 మందికి భోజనాలు పెడతారని అబద్ధం ఆడి కనీసం వాళ్ళ 4 ఫ్రెండ్స్ ఇంటికి పిలిచి 4 మెతుకులు కూడా పెట్టలేదు. ఒకసారి నరేష్ కి గట్టిగా చప్పట్లు కొడదావా? థ్యాంక్ యూ సో మచ్. మరి ఇదే జబర్దస్త్ లో ఇంకొక అద్భుతమైన పర్సన్ బుల్లెట్ భాస్కర్ గురించి చెప్పాలి. సార్ ఒక్క డౌట్ సార్, ఇందాక నుంచి ఇన్ని చెప్తున్నావు కదా, అందరు నవ్వుతున్నారు, భాస్కర్ ఒక్కడే ఎందుకు నవ్వుతలేదు సార్? సచ్చినా నవ్వుడు. ఎందుకు? ఎందుకంటే అతను నవ్వాడు అనుకో పక్కోడి స్కిట్ కి 10 వచ్చేస్తాయి కదా.
ఉద్దేశంతో అసలు నవ్వడు. బుల్లెట్ భాస్కర్ గురించి చెప్పాలంటే బుల్లెట్ భాస్కర్ చాలా మగాడు. ఎంతటి మగవాడంటే ఒక రోజు నేరుగా ఆఫీస్కి వెళ్ళి నా టీంలో ఎవరు అవసరం లేదు, అవసరమైతే కుక్కను పెట్టుకుని స్కిట్లు చేస్తానన్నాడు. మరి కుక్కలు లేవు కదా సార్? ఎందుకు లేవు? 2 కుక్కలు ఉన్నాయి కదా. ఆయన టీంలో కుక్కలు ఎవరు సార్? నరేష్ ఫైమా 2 అవే కదా. నీకు ఇంకో విషయం ఏమిటంటే నేను ఇక్కడే ఉంటాను, జబర్దస్త్ లోనే ఉంటానన్న రాఘవ్ గారేమో బయటికి వెళ్ళిపోయారు. నేను బయటికి వెళ్ళిపోతానన్న భాస్కర్ మాత్రం ఇక్కడే ఉన్నాడు. నువ్వు సామాన్యుడు కాదురా. ఇతగాడి ప్లాన్ ఏంటంటే అందరినీ పంపించేసి ఒక్కడే జబర్దస్త్ ని వెళదామని. ఒకసారి బుల్లెట్ భాస్కర్ కి గట్టిగా చెప్పట్లు. మరి రింగు రియాజ్ గురించి ఒక 4 మాటలు చెప్తాను. ఇతగాడు ఒక రోజు సద్దాం హుస్సేన్ దగ్గరికి వెళ్ళి ఒక్క అవకాశం ఇస్తే టీవీలో కనబడతాను అన్నాడు. ఆ తర్వాత వాడే కనపడకుండా పోయాడు, అన్ని ఛానల్లోనే కనబడుతున్నాడు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా కెవ్వు కార్తీక్ అని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. కెవ్వు కార్తీక్ ఇతగాడు ఏంటి అని అంటే సోషల్ మీడియాలో ఫేమ్ అయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి ఒక కొత్త లైఫ్ ఇస్తాడు, వాళ్ళకి ఒక కొత్త పేరు తీసుకొస్తాడు. వాళ్ళకి కొత్త పేరు తీసుకొచ్చే క్రమంలో ఇతగాడికి ఉన్న పేరే సంకనాగుతుందని మర్చిపోతున్నాడు. ఈ జబర్దస్త్ గెట్ టుగెదర్ ఇక్కడతో ఆగకూడదు. ఈ జబర్దస్త్ అనే కార్యక్రమం ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకో 10 సంవత్సరాలు చేయాలి. ఇంకా ఇలాగే వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత చెప్తూ ఈ సభను ముగిస్తున్నాను. చివరిగా ఒకసారి నోకరాజు కోసం ఏమైనా చెప్పండి. జబర్దస్త్ అనే కార్యక్రమం ఒకనొక టైంలో రేటింగ్ అనేది డౌన్ అవుతుంది. నోకరాజు వాళ్ళండి జబర్దస్త్ పరిస్థితి ఏంటి అని అంటే విజయవాడ నుంచి ఒక పిల్లవాడు జబర్దస్త్ అలా బయలుదేరాడు. అతగాడు వచ్చిన తర్వాత రేటింగ్ షుగర్ లెవెల్ అలా పెరిగిపోయింది తెలుసా. అతగాడు వచ్చిన తర్వాత రేటింగ్ షుగర్ పెరిగింది. అది జబర్దస్త్ ఒక కొత్త కళ వచ్చింది. మరి మా జడ్జెస్ కి స్కిట్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. కృష్ణ భగవాన్ గారు. నూకరాజు గారు స్టాండప్ కామెడీ 1 man షో బాగా చేశారు. వన్ మ్యాన్ షో కంప్లీట్ గా ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ మీరు ఉన్నారు. కంప్లీట్ టీమ్ ని ఇక్కడ చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. జబర్దస్త్ ఫ్యామిలీ అయితే ఇదే జబర్దస్త్ ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ టుగెదర్. గ్రేట్. అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి లీడింగ్ కాస్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళు మాట్లాడాలి. రామ్ ప్రసాద్ అంటే ఎంతమంది మమ్మల్ని పిలిపించి ఏం చేస్తాడని కూర్చున్నావు, బట్ నువ్వు కూర్చొని చూస్తుంటే నువ్వు అందరి గురించి మాట్లాడుతుంటే నిజమే కదా, సరదాగా మనం మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. వల్ల హట్ చేయకుండా చేసావు, దానికి హ్యాట్స్ ఆఫ్. జబర్దస్త్ స్టార్టింగ్ ఇప్పుడు చంటన్న ఫస్ట్ స్కిట్ చేశాడు. నిజంగా చంటన్న చేయి చాలా మంచిది, ఆ లెగ్ చాలా మంచిది. అందుకని ఇన్ని జబర్దస్త్ కి ఏ ప్రాబ్లం లేకుండా ఇలా కొనసాగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని పంచులు వేసినా చంటన్న తీసుకోకుండా సరదా అవుతున్నాడు. చంటన్న హ్యాట్స్ ఆఫ్ నిజంగా నీకు. మరి భాస్కర్ గారి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి భాస్కర్ గారు. సూపర్. వన్ వర్డ్ సూపర్. Like we always say, Zabardast motto is one and only మా ఆడియన్స్ అందరినీ ఎంటర్టైన్ చేయడం కాబట్టి everything is fair in Zabardast and war.